చండూరు మున్సిపాలిటీలో 30 కోట్ల వ్యయంతో నిర్మించిన మెయిన్ రోడ్డు సీసీ రోడ్ డ్రైనేజీ పనులు అభివృద్ధి పనులతో పాటు సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు నాపై నమ్మకంతో నన్ను గెలిపించారు. పదవిలో ఉండి కొట్లాడితే అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. ఒక్క రాజీనామాతో ప్రభుత్వం మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి వచ్చిందని అన్నారు. రోడ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం పట్ట పగల్లాగా వీధి లైట్లను కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నందుకు వేదిక పెద్దలు చండూరు పట్టణ గ్రామస్తులు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. చండూరు పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ చండూరు పట్టణంలో ఇంత పెద్ద రోడ్ వచ్చిందంటే ఏ మున్సిపాలిటీలో కూడా 10,000 20,000 జనాభా ఇంత పెద్ద రోడ్ లేదు. అది వచ్చిందంటే ఆనాడు నేను రాజీనామా చేసిన నా పదవి త్యాగమే మొత్తం టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కేటీఆర్ అందరూ వచ్చి చండూరులో రోడ్లు చూసి ఎందుకు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి అని అప్పుడు అర్థమైన తర్వాత అప్పుడు డెవలప్మెంట్ కి రోడ్డు పనిచేయాలంటే అన్నాడు. ఈ ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్ తీసుకొని నా స్వయంగా సెక్రటరీ పోయి కూర్చున్నా. మా మునుగోడులో మా చండూరులో రోడ్ కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల రోడ్లన్నీ వర్షాకాలంలో నీళ్లు వచ్చి మా మునుగోడుకు అన్యాయం అయిందని చెప్పి మునుగోడు ప్రజలు ఎంతో నమ్మకంతో 2018లో తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ కాలినా సరే మునుగోడు ప్రజలు నమ్మకంతో మాకు ఆశ వచ్చిండు. మాకు అండగా ఉండేందుకు ఈ మునుగోడు ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకోలేదు. రాజగోపాల్ రెడ్డి మీద నమ్మకంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహామహులు ఓడిపోయినా సరే నన్ను గెలిపించిండు. ఆ రోజే చెప్పిన నేను చండూరు చౌరస్తలో గల్లీ గల్లీ తిరిగినా ఓడిని చూసినా రోజు చూసినా నేను ఎలాగైనా చేసే మీ చండూరుని అర్థం లాగా చేస్తా అని చెప్పి చండూరు నిజంగా పదవిలో ఉండి కొట్లాడితే నా టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు అభివృద్ధికి పైసలు ఇవ్వలేదు. అసెంబ్లీలో మాట్లాడితే సిరిసిల్ల సిద్దిపేటకు తీసుకుపోతున్నారు 1000 కోట్లు మా మునుగోడుకు అన్యాయం చేస్తుందని చెప్పి మునుగోడు ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు వినిపిస్తే నన్ను బయట తీసుకొని పడేసిండు మార్షల్స్ తోటి పోలీసు వాళ్ళతోటి. బిడ్డ నేను గెలిచింది మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో. మునుగోడు ప్రజల కోసం వాళ్ళు ఇచ్చిన పదవిని త్యాగం చేసి మొత్తం ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబాన్ని టీఆర్ఎస్ పార్టీని మొత్తం మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి తీసుకొచ్చిన ఆ రోజు రాజీనామా చేసి
ఒక్క రాజీనామా పేరి తెలంగాణ కాదు భారతదేశం మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ప్రజల పక్షాన ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే నన్ను ఓడగొడతందుకు మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, అధికారులు, పోలీసులు అహంకారంతో అధికార దుర్వినియోగంతో ఓడగొట్టిండు. అయినా మునుగోడు ప్రజల గుండెల్లో నేనున్నా కాబట్టి మళ్ళా కాంగ్రెస్ కి రిపోర్ట్ చేస్తే 40 మీద మేయర్తో గెలిపించిందని. 18 ఏదైతే మరోసారి ఎన్నికల్లో నన్ను మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి మీ కుటుంబ సభ్యునిగా నన్ను ఆ రోజు అసెంబ్లీకి గెలిపించి పంపించిండ్రో ఇక జన్మలకు నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు నా ప్రాణం, నా కష్టం ఈ మునుగోడు ప్రజల కోసం చెప్తున్నాను. పదవి కోసం, డబ్బుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. ఎన్నెన్నో జన్మల బంధం ఈ మునుగోడు ప్రజలతో నాకు ఏర్పడ్డది. ఆ ప్రజల కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత పోరాటమైనా చేస్తా, ఎంత త్యాగమైనా చేస్తా అని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. వాళ్ళు టెండర్ పిలిచి, కాంట్రాక్టర్లను పిలిచి టెండర్ ఇచ్చి నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేసరికి చందూరు మండలంలో రోడ్ అంతా తోవి పెట్టిరు. అంటే ఈ పని ఆగొద్దు అని చెప్పి వెంటబడి 2 సంవత్సరాలు నేను నాతో పాటు ఉన్న మా టౌన్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి దుకాణాల దగ్గర పోయి దండం పెట్టిండ్రు. రోడ్లలో పోయే పేద దుకాణాలకు, వ్యాపారస్తులకు కాలు మొక్కి దండం పెట్టి బదిలాడి మనం శాశ్వతం కాదు కానీ ఈ రోడ్డు శాశ్వతము, ఈ కంటూరులో నిలిచిపోయే, చరిత్రలో నిలిచిపోయే రోడ్ ఇది. ఈ రోడ్ వస్తే రేపు చండూరు రెవెన్యూ డివిజన్ అయింది, గడ్డుపల మండలం అయింది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా చండూరులో నివసిస్తారు. 1,00,000 మంది అవుతారు. చండూరు పట్టణంలో 1,00,000 మంది అవుతారు రాబోయే రోజుల్లో. కాబట్టి దూరదృష్టితో ఈ రోడ్ కంప్లీట్ చేసినాం. సోదరులారా, మీకు మాటిస్తున్నా, ఇంతటితోటి అభివృద్ధి ఆగిపోలేదు. చండూరులో మనం 10 పైసలే డెవలప్మెంట్ అయింది, ఇంకా 90 పైసల డెవలప్మెంట్ చేయాలి. 90 పైసల డెవలప్మెంట్ చేయాలి. చండూరు మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. చండూరు మున్సిపాలిటీలో రోడ్లు డెవలప్మెంట్ చేయాలి. చండూరు మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ హై స్కూల్ కట్టాలి, పాలిటెక్నిక్ కాలేజ్ రావాలి, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టాలి, 100 పడకల ఆసుపత్రి కట్టాలి. మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ చేసి చండూరులో మార్కెట్ డెవలప్ చేయాలి. చండూరులో ప్రతి ఒక్క వసతి డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద, నా మీద ఉంది. మీ అందరికీ మాటిస్తున్నా, ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. మీ అందరినీ కోరుకుంటున్నా, నా మాట నమ్మండి. నేను పదవిలో ఉన్నది మీకోసం, అభివృద్ధి కోసం తప్పితే నేను దేనికి లొంగను, భయపడను. మీ అందరికీ తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో చండూరు పట్టణ ప్రజలందరికీ కూడా నేను నమస్కరిస్తున్నా. చేయాల్సింది చాలా ఉంది అభివృద్ధి. మీ ఆశీర్వాదం మా మీద ఉన్నారు. మీ సహకారంతో, మీ సపోర్ట్ తోటి ఇంకా రాబోయే రోజుల్లో చండూరు పట్టణంలో నివసించే ప్రతి వ్యక్తి కూడా హైదరాబాద్ లో ఎట్లా ఉన్నాయో ఫెసిలిటీస్ చండూరులో కూడా అట్లే ఉండేటట్టు చేసే బాధ్యత నాదని చెప్తున్నాను. కొట్లాడతా